సంక్రాంతి రోజుల్లో హైదరాబాదు విజయవాడ హైవే పైన ప్రత్యేక దృష్టి. అవసరమైతే నేనే బైక్పై తిరుగుతూ ట్రాఫిక్ను పర్యవేక్షిస్తా. కోమటిరెడ్డి. సంక్రాంతి పండుగకు టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. హైదరాబాదు విజయవాడ రహదారిపైన ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. హైదరాబాదు విజయవాడ హైవేపైనే జనవరి 8 నుంచి వాహనాల రద్దీ ఉంటుంది. సంక్రాంతికి వెళ్ళే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. వాహనదారుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి. వైద్య, రెవెన్యూ, పోలీసు, ఆర్ఎండ్బి, ఎన్హెచ్ఏ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. సో తానే స్వయంగా అవసరమైతే మోటార్ సైకిల్ పైన తిరుగుతూ పరిశీలిస్తారట. మరి కార్లో తిరిగితే ఏందో ఇబ్బంది తెలియదు. మరి కేంద్ర మంత్రి గడ్కరీకి లేక హైదరాబాద్ విజయవాడ హైవేపై పంతంగి, కోర్లపహాడ్, చిల్లకల్లు టోల్గేట్ల వద్ద జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్ విజయవాడ మార్గంలో, జనవరి 16 నుంచి 18 వరకు విజయవాడ హైదరాబాద్ మార్గంలో ప్రజల సౌకర్యార్థం టోల్ ప్లాజాల వద్ద నేరుగా అనుమతించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ రాశారు. బాగున్నది. సో సంక్రాంతికి ముందస్తు ఏర్పాట్లు చేయడం బాగున్నది. అయితే ఇప్పుడు దీని మీద సంక్రాంతికి వెళ్ళే వాళ్ళ మీద ఏర్పాట్లు చేయడం, సంక్రాంతికి వాహనాల రద్దీ లేకుండా చూడడము, సంక్రాంతికి గంటలు ఈ వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఉండకుండా చూడడం, ఇదంతా మంచి ఆలోచన. కానీ ఇప్పుడు మొదలైంది ఏంది అంటే, సరే విజయవాడ హైవే ఒక్కటే ఉన్నదా తెలంగాణలో? విజయవాడ వరంగల్ లేదా? విజయవాడ మెదక్ లేదా? హైదరాబాద్ వరంగల్ లేదా? హైదరాబాద్ మెదక్ లేదా? హైదరాబాద్ మహబూబ్ నగర్ లేదా? ఇట్లా నగరానికి 4 దిక్కుల ఉన్న వాళ్ళ మీద దృష్టి సారించాలి. ఓన్లీ సంక్రాంతి పండగ మీదనే ఎందుకు నీకింత ప్రేమ? దసరాకు కూడా మరి అయిపోయింది. దసరా అప్పుడు ఎందుకు ఈ ఆలోచన రాలేదు? సో ఈ రకంగా ఇప్పుడు కొత్త విమర్శలు తెలంగాణలో మొదలైనవి. కోమటిరెడ్డి వెంకరెడ్డి సంక్రాంతికి వెళ్ళే వాళ్ళ మీద మంచిదే, వాళ్లకు ఈజీ చేయడం ఎవ్వరు కాదనట్లేదు. కానీ సంక్రాంతికి కేవలము అక్కడ భారీ ఎత్తున పోతారు. మరి ఇక్కడ వెళ్ళే వాళ్ళకు కూడా ఆ టోల్ ప్లాజాల దగ్గర ఎలాంటి రద్దీ జరగకుండా, ఎలాంటి ఈ రుసుము అయితే చెల్లించకపోవడం వీళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది కదా. వాళ్ళకు చెల్లించినప్పుడు వీళ్ళది కూడా ప్రభుత్వం చెల్లించాలి. లేదా సంక్రాంతికి వాళ్లకు, దసరాకు వీళ్లకు దసరా దీపావళికి ఇటువైపులో ఉన్న వాటిలకు కూడా ప్రభుత్వమే టోల్ ప్లాజాల వద్ద రుసుము చెల్లిస్తే ఒక ఆలోచన చేస్తే బాగుంటుంది కదా. సో ఈ రకమైన విమర్శలు ఇప్పుడు మొదలైనవి. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా నేనే బైక్ పైన, ఎందుకు బైక్ పైన ఎక్కడం? ఇప్పటి వరకు మీరు బైక్ పైన ఎక్కి కనీసం హైదరాబాదులో ఉప్పల్ ఫ్లైఓవర్ దగ్గర అంతగానం ఇబ్బంది జరుగుతుంటే ఏ రోజైనా ఆ ఉప్పల్ ఫ్లైఓవర్ని పట్టించుకున్న పాపాన పోయిరా? హైదరాబాదు నగరంలో కానీ తెలంగాణలో కానీ ఫ్లైఓవర్లో నిర్మాణం నత్తనడక నడుస్తున్నది. వాటిని పర్యవేక్షించారా? మొత్తం హైదరాబాద్ అంతా గుంతలు పడి రోడ్లు మొత్తం ధ్వంసమయ్యాయి. వీటిని మరి ఇదే బైక్ మీద వెళ్ళి పర్యవేక్షించారా? ఇవేం లేదు. మరి సంక్రాంతికే మనకి ఎందుకు ఇంత ప్రేమ వచ్చింది అంటే, కోడి పందాలంటే మనకు కూడా ఇంట్రెస్టా? లేకపోతే సంక్రాంతి మన పండగనా? సంక్రాంతి తప్పితే వేరేవి లేవా అన్న ఈ విమర్శలు ఈరోజు తెలంగాణలో వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ విమర్శలకు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏం సమాధానం చెప్తారు? ఈ విమర్శలలో నేపథ్యంలో కనీసం వచ్చే దసరా దీపావళికైనా తెలంగాణలోని మిగతా ప్రాంతాలకు కూడా ఇదే విధమైన టోల్ విధానాన్ని అమలు చేస్తారా లేదా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడి వాళ్ళకు కూడా గతంలోనే తెలంగాణ వాళ్లకు అన్యాయం జరిగింది, వాళ్ళకే న్యాయం జరిగిందని జరిగితే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆంధ్రాకు వెళ్ళే వాళ్లకు టోలు రుసుములు మేము చెల్లిస్తాము, కానీ తెలంగాణ పల్లెలకు వెళ్ళే వాళ్ళకు మాత్రం టోల్ రుసుములు వాళ్ళే చెల్లించాలనము ఇదెక్కడి దారుణమైన నిర్ణయం? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ట్యాక్సులు పే చేస్తున్నారు. తెలంగాణ ప్రజల ట్యాక్సులతోటి ఇది నడుస్తున్నప్పుడు తెలంగాణ ప్రజలకు ఆ ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వాలి. వీళ్ళకు చెల్లించినప్పుడు వాళ్ళకు చెల్లించాలి కదా. ఒకరికి చెల్లించి ఇంకొకరికి చెల్లించొద్దు అనే విధానం ఎంతవరకు కరెక్టు? సో మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే,
గతంలో గత 50 ఏళ్ళు తెలంగాణను ఏ విధంగా వివక్షకు గురి చేశారో ఈ కాంగ్రెస్ పాలనలో మళ్ళా అదే వివక్ష పన్నుల వాళ్ళకు మినహాయింపులు ఇవ్వడంలోనూ నీటి వాటాల విషయంలోనూ ప్రాజెక్టుల నిర్మాణంలోనూ ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తెలంగాణ అని ఏర్పడిన తర్వాత కూడా సోయి లేకుండా ఇట్లా దద్దమ్మల లెక్క వ్యవహరిస్తున్నారు. మరి ఇప్పుడు ఇట్లాంటి వాళ్లకు తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్పాలి. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మరి తెలంగాణ సోయి ఏమన్నా వస్తుందా రాదా చూడాలి జనాలకు. ఎందుకంటే వాళ్ళు మేము అన్యాయం చేస్తుంటారు, మీకు సిగ్గు శరం లేదు, మీరు ఇట్లనే ఓట్లు వేసుకుంటా పోండి అన్నట్టు వాళ్ళ పద్ధతి కొనసాగుతున్నది. అధికారుల పద్ధతి కానీ, మంత్రుల పద్ధతి కానీ, ముఖ్యమంత్రి పద్ధతి కానీ అట్లనే కొనసాగుతుంది. ఇక మేము గెలిచాము, మేము ఇట్లనే కొనసాగిస్తాం. ఆయన నల్లమల్ల సాగర్కు అనుమతులు ఇవ్వడానికి సిద్ధమవుతాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా నల్గొండ ఏంది ముద్దు బిడ్డలు. ఒక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంధ్రకు అమ్ముడు పోతాడు, నీళ్ళని వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తాడు, ఆంధ్రకు అనుకూలమైన వ్యక్తిని సలహాదారుగా నీటి సలహాదారుగా నియమిస్తాడు. ఇంకొక ఆయన తెలంగాణ కోసం నేను రాజీనామా చేసినని పొద్దున లేస్తే బీరాలు పలికే మంత్రి తెలంగాణ అప్పుడు మరే ఏంది దసరాకు దీపావళికి కూడా బస్సులు కిక్కిరిసిపోయాయి. మరి అప్పుడు ఏ రోజు ఈ బస్ స్టాండ్లకు వచ్చిన పాపన పోయిన లేదు, బస్సులను చూసింది లేదు, రోడ్ల వైపున తిరిగింది లేదు. ఇప్పుడు తిరుగుతాడట. ఎందుకు మరి వాళ్ళు పందెం కోలకు పిలవాలని కోరుకుంటున్నాడో ఏమో, ఇప్పుడు తిరుగుతాను అంటున్నాడు. సో ఇట్లాంటి ఈ నల్గొండ నుంచి వచ్చిన ఈ నేతలు తెలంగాణ ప్రయోజనాల కంటే ఆంధ్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారు. ఇది దౌర్భాగ్యం. అక్కడి ప్రయోజనాలకు పెద్దపీట వేయడం కాదు, ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళే వాళ్ళకు ప్రయాణానికి ఒక మార్గం సుగమం చేయడం ఎవడు కాదనట్లేదు. కానీ ఈ సోయి మిగిలిన అంశాలపైన కూడా ఉండాలి, మిగిలిన పండగలపైన కూడా ఉండాలి, మిగిలిన రహదారులపైన కూడా ఉండాలి. ఆ సోయి లేకపోతే ఆ తర్వాత మీకు కర్రు కాల్చి వాత పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏం చేస్తారో చూడాలి.